హాయ్ అండి, మేము పామ్లేట్కి బయలుదేరామండి. సాటర్డే నైట్ 12కి అలా బయలుదేరాము. 5కి అంతా ఇక్కడికి వచ్చేసాము. పామ్లేట్కి వెళ్ళే దారిలో చెక్ పోస్ట్ అండి. స్టార్టింగ్లో అక్కడ ఆపేశారు, అక్కడ దిగేశారండి. అందరూ దిగేసి అలా రోడ్డు మీద కూర్చొని ఉన్నారు. 7 ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు బయలుదేరుదామా అనేసి అందరూ అలా తిరుగుతున్నారు. మావి 3 ట్రాక్టర్లు అండి. ఇలా 3 ట్రాక్టర్లలో కొంతమంది దిగారు, కొంతమంది దిగలేదు. అలా వెయిట్ చేస్తున్నామండి 7 ఎప్పుడు అవుతుందా అని. ఇక్కడ దారిని చూడండి, అహోబిలం అండి. అహోబిలం వెళ్ళడానికి, చిన్న అహోబిలం, పెద్ద అహోబిలం వెళ్ళడానికి అండి రోడ్డు. ఇలా కూర్చున్నారు చూడండి పిల్లలు. కోతులు అలానే తిరుగుతున్నాయి, చాలా ఉన్నాయి కోతులు. పైన కొండపైన చాలా జంతువులు ఉన్నాయంటండి. అందుకోసమని మమ్మల్ని పంపించలేదు. ఫస్ట్ మేమే అక్కడ స్టార్టింగ్ అయ్యాము, ఇంకా ఎవరు వెళ్ళలేదు. మా ట్రాక్టర్లే ముందు వచ్చాయి. మా వెనక ఇంకా కొన్ని వేస్తున్నాయి జీపులు. అలా మేము ముందెళ్తే అక్కడ దేవునికి వెనక పక్కనే దగ్గరే వెళ్ళొచ్చండి. బాగా ప్లేస్ ఉంటుంది, బాగుంటుంది అక్కడ. చింతాకండి, చింతాకు కోసాము చూడండి. మా వదిన చూపిస్తుంది ఎంత చింతాకు కోసాము. ఇదంతా చింతాకే అండి. చూడండి ఎంత చింతాకు. సుమారుగా ఒక 17 మెంబర్స్ దాకా ఉన్నామండి మేము. అంతమందికి అండి చింతాకు పప్పు చేసుకుంటామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టిఫిన్ చేసి తినేసి మళ్ళీ ఇలా చూడండి చింతాకు ఎలా కోస్తున్నామో చూడండి. ఎంత ఉందో. చింతాకు పప్పు, శనగబాళ్ళ పాయసము, రసము, వంకాయ కూర, అన్నము, ఇలా అన్నీ మధ్యాహ్నానికి చేసుకొని తినేస్తామండి. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా బజ్జీలు అవి అలా చేస్తారండి మా వదిన వాళ్ళు. చాలా బాగుంటుంది చూడండి. ఇంత చింతాకండి షాపులో వేసి అంతా వెళ్తాము. 17 మెంబర్స్కి చాలా బాగా ఎక్కువైందండి మాకు. అందరండి మా పిల్లలు అంతా మళ్ళీ బయలుదేరామండి. ఇంకా పంపించారు, 7 అయింది, పంపించారు. వెళ్తున్నామండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి. ఏ దండాలు ఉన్నాయి, తులసి మాలు పట్టం తీసుకున్నాం.